నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 38 కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 2, 2017 టైం వచ్చేసరికి ఇప్పుడు 9:30 PM అయింది. సో ఇప్పుడు డెస్క్ సెటప్ చేస్తూ టైం అయింది కొంచెం. ఇవంతా సెటప్ చేసాం, బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ చేసాం, కానీ ఇంకా మనకి కొనాల్సినవి కొన్ని ఉన్నాయి, మానిటర్ ఇవన్నీ కొనాలి. సో కంప్లీట్ డెస్క్ సెటప్ కొంచెం టైం పడుతుంది. సో ప్రజెంట్ అయితే ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ ఒకటి సెట్ చేసాము అండ్ ఇక్కడ సిల్వర్ ప్లే బటన్ పెట్టాము. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ మనకి మోటోరోలా మనకి ఈరోజు మోటో G5s అండ్ మోటో G5s Plus ఈ రెండు ఫోన్స్ లాంచ్ చేసింది. సో ఇవి మనకి ఇంతకుముందు లాంచ్ చేసిన మోటో G5 అండ్ మోటో G5 Plusకి కొంచెం కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. సో వీటికి మధ్య పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. స్క్రీన్ సైజ్లో కొంచెం చేంజ్ చేశారు, కెమెరాలో కొంచెం చేంజ్ చేశారు, బ్యాటరీలో కొంచెం చేంజ్ చేశారు. ఫస్ట్ మనం మోటో G5 స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మనకి 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. సో ఇంతకుముందు మనకి 5 ఇంచ్ డిస్ప్లే ఉండేది, ఇప్పుడు 5.2 ఇంచ్ అయింది. ఇక్కడ కొంచెం చేంజ్ నోటీస్ చేయొచ్చు మీరు. అండ్ దీనిలో మీకు 3GB ర్యామ్ లభిస్తుంది, 30GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరాస్ విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ సైడ్ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఇక్కడ కొంచెం చేంజ్ నోటీస్ చేయొచ్చు మీరు. బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది మోటో G5లో, సో ఇప్పుడు మీకు 16 మెగాపిక్సెల్ అయింది. 3 మెగాపిక్సెల్ కెమెరా ఇంప్రూవ్మెంట్ చేశారు బ్యాక్ సైడ్. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్లో మీకు ఎటువంటి చేంజ్ ఉండదు. ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ లభిస్తుంది, Adreno 505 GPU లభిస్తుంది. సేమ్ మోటో G5లో ఏదైతే ప్రాసెసర్ ఉందో మోటో G5sలో కూడా మీకు అదే ప్రాసెసర్ లభిస్తుంది. అండ్ దీనిలో మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. అదే మీరు మోటో G5 తీసుకుంటే 2800 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇక్కడ కొంచెం బ్యాటరీలో ఇంప్రూవ్మెంట్ చేశారు. అండ్ కొంచెం మన బిల్డ్ క్వాలిటీ కూడా చేంజ్ అయింది. బిల్డ్ క్వాలిటీ మనకి ఇప్పుడు మెటల్తో రానుంది మోటో G5s. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మన దగ్గర 18,000 రూపాయలు ఉంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనం మోటో G5s Plus తీసుకుంటే, సో ఇది మోటో G5 Plusకి సక్సెసర్. సో దీనిలో చేంజెస్ తీసుకుంటే మీకు డిస్ప్లే కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేశారు, 5.5 ఇంచ్ అయింది ఇప్పుడు. ఇంతకుముందు మనకి 5.2 ఇంచ్ ఉండేది మోటో G5 Plusలో. మోటో G5s Plusలో మీకు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. అండ్ 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. కెమెరాస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కెమెరాస్లో మీకు బ్యాక్ సైడ్ మీకు 2 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి RGB సెన్సర్, ఇంకోటి వచ్చేసరికి మోనోక్రోమ్ సెన్సర్. ఒకటి కలర్ ఫోటోస్ తీస్తుంది, ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ తీస్తుంది. సో సేమ్ మనకి హానర్ రేట్ అట్లా ఉన్నట్లనే ఉంటుంది. దీనిలో మీకు పోర్ట్రేట్ మోడ్ అని కొన్ని మోడ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో కెమెరా అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చూడొచ్చు మీరు మోటో G5 Plusకి, మోటో G5s Plusకి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ సేమ్ మీకు మోటో G5 Plusలో ఏదైతే ప్రాసెసర్ ఉందో మోటో G5s Plusలో కూడా మీకు అదే ప్రాసెసర్ లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది, Adreno 506 GPU లభిస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ ఎటువంటి చేంజ్ ఉండదు, 3000 mAh బ్యాటరీ లభిస్తుంది రెండు ఫోన్స్లో మీకు మోటో G5 Plusలో అండ్ మోటో G5s Plusలో. సో ఇక్కడ మీకు చేంజెస్ అంటే మీకు కెమెరాస్లో డ్యూయల్ కెమెరా వస్తుంది మీకు బ్యాక్ సైడ్, అండ్ స్క్రీన్ సైజ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు. సో ఇదే చేంజెస్ మీకు మోటో G5 Plusకి, మోటో G5s Plusకి. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మీకు దగ్గర 22,000 రూపాయల పైనే ఉంది. సో చూడాలి మరి మోటోరోలా మనకి ఏ ప్రైస్ రేంజ్లో దీన్ని లాంచ్ చేస్తుంది. ఇండియాలో లాంచ్ చేస్తే ప్రజెంట్ అయితే ఇండియాలో అవైలబుల్గా లేవు ఇవి. సో ఇవి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ చేశారు. ఇండియాలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా 20,000 దగ్గర పెడతారేమో ప్రైస్ మోటో G5s Plusది. ఇది వచ్చేసరికి మోటో G5 కొంచెం 15,000 అట్లా పెడతారు అనుకుంటా. సో చూడాలి మనకి రెండు ఫోన్లు మనకి ఇండియాలో ఎప్పుడు లాంచ్ అయితే, ఏ ప్రైస్ అందులో లాంచ్ అవుతాయో. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు సౌండ్ బోర్డ్ నుంచి, సౌండ్ బోర్డ్ మనకి ఒక వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ని లాంచ్ చేసింది. ఇది వాటర్ రెసిస్టెంట్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 1990 రూపాయలు. ఇది ఎక్స్క్లూజివ్ అమెజాన్ లభిస్తుంది. ఇదైతే ప్రజెంట్ అవైలబుల్గా లేదు, మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా అమెజాన్లో ఇది లభిస్తుంది, అది తొందరలో లభిస్తుంది అమెజాన్లో మీకు. సో హెడ్సెట్ మీకు బ్లూటూత్ 4.1 మీద రన్ అవుతుంది. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్, ఇది మీకు స్క్రాచెస్ కూడా మీకు పడవు. అండ్ దీనిలో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది. సో ఈ బ్లూటూత్ హెడ్సెట్ మీరు కాల్స్ లిఫ్ట్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు, వాయిస్ కాల్స్ కూడా మీరు ఈ బ్లూటూత్ హెడ్సెట్ యూస్ చేసి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో సౌండ్ బోర్డ్ చెప్పిన ప్రకారం అయితే ఇది 6.6 days స్టాండ్ బై టైం ఉంటుంది దీనిలో. ఒకవేళ మీరు టాక్ టైం అంటే మీరు మాట్లాడుతూ ఉంటే బ్లూటూత్ హెడ్సెట్తో ఫోన్ కాల్స్ మాట్లాడేప్పుడైతే మీకు 6.5 hours వరకు వస్తుంది బ్యాటరీ అని చెప్పేసి అంటున్నారు. అండ్ అదే మీరు ఒకవేళ మ్యూజిక్ ప్లేబ్యాక్ చేస్తే 4.5 hours వస్తుంది. అంటే కంటిన్యూస్గా మీరు మ్యూజిక్ ప్లే చేస్తే 4.5 hours బ్యాటరీ లాస్ట్ అయిపోతుంది అని చెప్పేసి సౌండ్ బోర్డ్ చెప్తూ ఉంది. సో ఇయర్ ఫోన్స్ అయితే మీకు అది తొందరలో అమెజాన్లో లభించనున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వస్తారు మనకి LG నుంచి LG V30 మనకి ఆగస్ట్ 31 రోజు లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఒక పిక్చర్ అయితే లీక్ అయింది. పిక్చర్ మనం చూస్తే సేమ్ డిస్ప్లే చూసుకుంటే మనకి LG G6లో ఏదైతే డిస్ప్లే ఉందో LG V30లో కూడా మీకు అదే డిస్ప్లే లభిస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోలో. సో బెజర్లెస్ స్క్రీన్ వస్తుంది మీకు. సో LG V30లో మీకు ఇప్పుడు సెకండరీ డిస్ప్లే అయితే కనపడడం లేదు. సో సెకండరీ డిస్ప్లే ప్లేస్లో మీరు ఫ్లోటింగ్ బార్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫ్లోటింగ్ బార్లో మనం క్విక్గా ఏమన్నా యాక్సెస్ చేయొచ్చు, నోటిఫికేషన్స్ యాక్సెస్ చేయొచ్చు, అండ్ షార్ట్ కట్స్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో చూడాలి ఈ సెకండరీ డిస్ప్లే ప్లేస్లో ఈ ఫ్లోటింగ్ బార్ ఎలా వర్క్ అవుతుందో. అండ్ LG V30లో మనకి సేమ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది, 2K రిజల్యూషన్ డిస్ప్లే వస్తుంది, OLED స్క్రీన్ అయితే వస్తుంది ఇలా మీకు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనపడుతుంది. సేమ్ మనకి LG G6 ఎట్లా ఉంది అట్లనే ఉంటుంది. సో LG V30 అయితే మనకి ఆగస్ట్ 31 రోజు LG లాంచ్ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చి మనకి గూగుల్ నుంచి గూగుల్ యాప్ని అప్డేట్ చేసింది ఆండ్రాయిడ్ ఫోన్లో. సో ఇప్పుడు గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి ఏదైనా టాపిక్ సెర్చ్ చేస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు కప్ కేక్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ రిజల్ట్స్లో మీకు బ్యాడ్జెస్ కనపడుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కింద మనకి రెసిపీ అని చెప్పేసి ఇమేజ్ రిజల్ట్స్లో కనపడుతుంది. అండ్ వీడియో చూసుకోండి, వీడియో కూడా మనకు కనపడుతుంది. సో వీడియో ప్లే బటన్ కూడా కనపడుతుంది. సో ఇట్లా కొన్ని చేంజెస్ అయితే మీకు గూగుల్ ఇమేజ్ సెర్చ్లో కనపడతాయి. సో ఇప్పుడు గూగుల్ అయితే మనకి ఈ అప్డేట్ అయితే ఇచ్చింది గూగుల్ యాప్కి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి గూగుల్ చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్స్ మనుషుల కంటే బాగా వర్క్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనకు తెలిసిందే ఇంతకుముందు యూట్యూబ్లో మనకి యాడ్స్ బాయ్కాట్ చేసినాయి పెద్ద కంపెనీస్, మెక్డొనాల్డ్స్ కానీ స్పెన్సర్ కానీ అన్ని కంపెనీస్ యాడ్స్ని బాయ్కాట్ చేసినాయి. ఎందుకంటే వీళ్ళ యాడ్స్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ కంటెంట్ అంటే వైలెంట్ ఉన్న వీడియోస్ మీద ప్లే చేస్తారని చెప్పేసి వీళ్ళు యాడ్స్ని బాయ్కాట్ చేశారు. సో ఇప్పుడు గూగుల్ వీటి మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. వీటి ప్లేస్లో ఒక రోబోట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఏఐ రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్స్. సో ఇవేం చేస్తాయి అంటే వీడియోస్ని సెర్చ్ చేసి సో ఇట్లాంటి వీడియోస్ ఏమైనా యూట్యూబ్లో ఉంటే వాటిని రిమూవ్ చేస్తాయి. సో గూగుల్ చెప్పిన ప్రకారం అయితే జూలై 1 నెలలోనే 75% ఇట్లాంటి వీడియోస్ ఏదైతే ఎక్స్ట్రీమిస్ట్ కంటెంట్, వైలెంట్ కంటెంట్ ఉన్న వీడియోస్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్స్ రిమూవ్ చేసినాయి అని చెప్పేసి గూగుల్ చెప్తూ ఉంది. సో గూగుల్ చెప్పిన దాని ప్రకారం మనుషుల కంటే ఇవి ఇంకా వేగంగా అండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి వన్ ప్లస్ మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది OnePlus 5కి సంబంధించి. సో ఈ పోస్టర్లో వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే హూ ఈజ్ కమింగ్ అని మెన్షన్ చేస్తున్నారు. హూ ఈజ్ కమింగ్ అని చెప్పేసి OnePlus 5 2 కలర్స్ ఉన్నాయి, స్లేట్ గ్రే కలర్ ఉంది అండ్ బ్లాక్ కలర్. 2 కలర్స్ పక్కన మనకి ట్రాన్స్పరెంట్గా ఒక కేస్ లాగా కనపడుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే OnePlus మనకి ఇంకొక కొత్త కలర్ని లాంచ్ అయిపోతుంది, OnePlus 5 న్యూ వేరియంట్. సో ఈ కలర్ వచ్చేసరికి మింట్ గోల్డ్ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. సో చూడాలి OnePlus అయితే మనకి ఏ కలర్ లాంచ్ చేస్తుందో. సో ప్రజెంట్ అయితే మనకి స్లేట్ గ్రే, బ్లాక్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో ఏ కలర్ లాంచ్ చేస్తుందో చూడాలి. సో ఈ పోస్టర్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సోనీ చెప్పిన దాని ప్రకారం అయితే సోనీ మొబైల్ సేల్స్ డ్రాప్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు. 2.5% సేల్స్ డ్రాప్ అయినాయి 2017లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అని చెప్తున్నారు. సో ఇయర్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 3.4 మిలియన్ యూనిట్స్ని షిప్ చేయగలిగారు మొబైల్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి 16 మిలియన్ ఫోన్స్ని షిప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు 2017 ఎండింగ్ కల్లా. సో చూడాలి మనకి సోనీ ఎన్ని మొబైల్స్ని షిప్ చేస్తుందో. సో సేల్స్ అయితే 2.5% అయితే డ్రాప్ అయినాయి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది యాపిల్ మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంది. సో దీనికోసం ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్విప్మెంట్ సప్లై చేస్తారో సో వాళ్ళకి ట్యాక్స్లో కొంచెం బెనిఫిట్స్ కావాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అడుగుతూ ఉంది. సో ఇంతకుముందు మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు టిమ్ కుక్ గారితో మాట్లాడారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇండియాలో ఏర్పాటు చేయడానికి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ మీద. సో దీనిలో భాగంగా టిమ్ కుక్ గారు ఇట్లా అడిగారు, ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్ సప్లై చేస్తారో వాళ్ళకి కొంచెం ట్యాక్స్లో బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పి అంటూ ఉన్నారు. సో యాపిల్ అయితే మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే మనకి ఇండియాలో లేదు, వీళ్ళు జస్ట్ అసెంబ్లింగ్ చేస్తున్నారు. సో iPhone SE ఉన్నాయి కదా, iPhone SE యూనిట్స్ని అయితే అసెంబుల్ చేస్తూ ఉన్నారు. సో అది బెంగళూరులో ప్లాంట్ ఉంది. సో యాపిల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇండియాలో ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంది, కానీ కొంచెం ట్యాక్స్లో బెనిఫిట్స్ కావాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ని అడుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.